హాయ్ అండి. నా పెళ్ళవక ముందు మా ఇంటి దగ్గర బాబాయిలు, పిన్నిలు, అత్త, మామలు ఉంటారు కదండి. పెళ్ళైన కొత్తలో వాళ్ళకి వచ్చేసి అయితే మా బాబాయిలు అయితే తినడానికి స్నాక్స్ అవేవో తెస్తుంటారండి. స్వీట్స్ అనేసి, హాట్స్ అనేసి ఏవో తెస్తుంటారండి. నేను అప్పుడే అనుకున్నాను, ఓహో పెళ్ళైతే ఇలా హస్బెండ్స్ ఇలా వైఫ్కి ఇలా తినడానికి తీసుకొస్తారనేసి అయితే అనుకున్నాను. కానీ నా పెళ్ళైనాకైతే నేను ఊహించుకున్న దానికంటే చాలా వరస్ట్గా జరిగిందండి. మా హస్బెండ్ అసలు ఎప్పటికీ తినటానికి కానీ అసలు ఎప్పుడు ఏమీ అసలు తేడండి. నేను ఒకసారి ఇలా అడిగాను, అందరూ మా బాబాయిలు మా పిల్లలకి ఇలా తెస్తుంటారు ఊరి దగ్గర, నువ్వేంది అస్సలు దేవు అని నేను ఒకసారి అడిగితే మా హస్బెండ్ ఒకటే మాట అన్నారండి, నేను తెచ్చేదే ఉంది, డబ్బులు నీ దగ్గర ఏమన్నా నువ్వేళ్ళు తెచ్చుకోవచ్చు కదా, నువ్వేం తింటావు నాకేం తెలిసిన ఒక్క మాట అన్నారండి. అప్పటి నుంచి మా హస్బెండ్ నేను అడగను, ఆయన తీసుకురారు. సామాన్యంగా అసలు నేనేం అడగనండి. మా హస్బెండ్ కూడా ఏం తీసుకురారు. నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తుంటాను అన్ని ఐటమ్స్. అయితే ఈరోజు మా హస్బెండ్ తింటా ఉంటారనుకుంటా, నేను ఆయన గుర్తొచ్చిందేమో ఫోన్ చేసి బజ్జీ తెచ్చానా అన్నారు. నేను ఇంట్లో చపాతీ చేశానంటే సరే పర్లేదు, అయితే ఒక 5 బజ్జీలు తీసుకొచ్చారండి. ఇంట్లో చేసినప్పుడే తెస్తారు, తేనప్పుడేమో తేరు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బై బై. మీ హస్బెండ్ కూడా